దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ముఖ్యంగా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ పార్టీలో ఆయన కీలక భాగస్వామిగా మారిపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2024లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆయన సరైన సమకూతం ఇస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి చోటు కల్పిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే కేంద్రం పవన్ కళ్యాణ్ గారికి ఛాయా సహకారం అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం స్పెషల్ నిర్ణయం తీసుకున్నారట కేంద్రం. దాని ప్రకారం 5 స్పెషల్ సెక్యూరిటీ కార్లను పవన్ కళ్యాణ్ గారికి అందించనున్నారట. దీంతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఫుల్ షాక్ ఉన్నారట సిబిఎన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే మరోవైపు టాలీవుడ్లోని తన అభిమానుల కోసం వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఇటీవలే ఓజీ సినిమాతో దసరా సందర్భంగా మన ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో వచ్చేటది మరోసారి మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.